వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యూనిట్ నేర్చుకున్నారు అనుకుంటాం. మరొక 10 నిమిషాలు మీ టైం కేటాయిస్తే 2 యూనిట్ కూడా అయిపోతుంది. ఓకేనా? ఎక్కువ టైం ఏంటి కాదు, 10 నిమిషాలు యూనిట్ నేర్చుకోవచ్చు. దీనికి గంటలు చదవక్కర్లేదు. సబ్సిడరీ బుక్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్, డివిజన్ ఆఫ్ వర్క్. డివిజన్ ఆఫ్ జర్నల్ ఇంటూ సపరేట్ బుక్స్ ఫెసిలిటీస్ ద డివిజన్ ఆఫ్ వర్క్. అంటే పని చేసేవాడికి ఈ సబ్సిడరీ బుక్స్ ఇవ్వడం వల్ల వాడి వర్క్ నువ్వు డివైడ్ చేసినట్టు అవుతుంది, సపరేట్ చేసినట్టు అవుతుంది. ద వర్క్ ఫర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్ కెన్ బి డివైడెడ్ అమంగ్ ద సెవరల్ పర్సన్స్. ఆల్సో ఏబుల్ టు కీప్ ద బుక్స్ అప్ టు డేట్. సో దీని వల్ల పని వర్గీకరించడం వల్ల బుక్స్ అనేవి అప్ టు డేట్ ఎప్పుడు పడితే అప్పుడు ఈజీగా నువ్వు అప్ టు డేట్ చేసుకోవచ్చు. ఇది పెద్ద పెద్ద వీటిలో వెరీ ఎసెన్షియల్, ఖచ్చితంగా ఇది అవసరం. ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ ఆఫ్ రికార్డింగ్. సో వెన్ వన్ పర్సన్ డూయింగ్ ద సేమ్ వర్క్ అగైన్ అండ్ అగైన్, ఒక మనిషి చేస్తున్న పని పదే చేస్తాడు అనుకో, ఆ ఎఫిషియన్సీ పెరుగుతుంది కదా. ఇప్పుడు నేను ఒకరోజు టైప్ చేస్తాను, ఈ రోజు గంటకు ఒక పేజ్ టైప్ చేస్తాను, రేపు 50 నిమిషాలు చేస్తాను, ఎల్లుండి 40 నిమిషాలు చేస్తాను. అంటే స్పీడ్ పెరుగుతుందో లేదా, అంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎఫిషియన్సీ పెరగడం వల్ల ఒక పనిని చాలా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేసేవచ్చు అది చెప్పాడు. నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. సో రెస్పెక్టివ్ బుక్స్ లో ఎంట్రీస్ నువ్వు చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందులో ఉంటుంది. ఏ టైంకి ఎంట్రీ అయ్యింది అనేది ఈజీగా నీకు తెలిసిపోతుంది. టైం కొడతావు. ఇప్పుడు నా అకౌంట్ నువ్వు డబ్బులు వేసావు, నా అకౌంట్ కొడతావు, ఏ టైంకి వేసావు, టైం కొడతావు, అప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందా లేదా, నువ్వు ఎంత వేసావు నాకు అంతే. క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో ఈ సపరేట్ బుక్స్ పేర్లు మార్చడం వల్ల ట్రాన్సాక్షన్ సపరేట్ చేయొచ్చు. సో అన్ని ఒకేలాగా ఉండవు. నువ్వు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళావు, సేవింగ్స్ అకౌంట్ అంటాడు, ఇంకోటి సేవింగ్స్ అకౌంట్ అంటాడు, కరెంట్ అకౌంట్ అంటాడు, ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ నువ్వు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళావనుకో, అక్కడ సబ్సిడరీ బుక్ అంటాడు, ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంటాయి. అలా చేయడం వల్ల ట్రాన్సాక్షన్ ని వాడు క్లాసిఫై చేసేవచ్చు, దానికి సపరేట్ చేసేవచ్చు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ. సపరేట్ బుక్స్ ఉండడం వల్ల ఒక్కొక్క బుక్ ను మెయింటైన్ చేస్తాడు. సో ప్రతి వాడికి కూడా ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది బుక్స్ ని అప్డేట్ చేయడంలో. నెక్స్ట్, ఫెసిలిటీ ఇన్ చెకింగ్. సపరేట్ బుక్స్ మెయింటైన్ చేయడం వల్ల నువ్వు ఎక్కడైనా ఈజీగా చెక్ చేసేవచ్చు ఆ ట్రాన్సాక్షన్ బట్టి. సో అది ఫస్ట్ క్వశ్చన్ రా, వెరీ సింపుల్, చాలా ఈజీ. నెక్స్ట్, క్యాష్ డిస్కౌంట్ కి ట్రేడ్ డిస్కౌంట్ కి తేడా ఏంటి? క్యాష్ డిస్కౌంట్ అంటే రిసీవర్ క్యాష్ తీసుకున్నాడు, క్యాష్ ఇచ్చావు, నువ్వు ప్రాంప్ట్ పేమెంట్ రూపంలో ఇచ్చావు. క్రెడిట్ సేల్స్ ఎప్పుడైనా జరిగాయి అనుకో, ఆ సెల్లరు ఒక ఆఫర్ని ఇస్తాడు నీకు, కొనుక్కునేవాడు నువ్వు కాబట్టి ఆఫర్ ఇస్తాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఆ మొత్తం అమౌంట్ కట్టకుండా ఎంత ఆఫర్ ఇచ్చినా ఆ అమౌంట్ నువ్వు పే చేస్తావు. దీన్ని క్యాష్ డిస్కౌంట్ అంటారు. సో ఏం లేదు, ఇప్పుడు మనమే ఉన్నాం, ఎవ్రీ వీక్ మనకి ఆఫర్స్ ఉంటాయి. అంటే నేను నీకు సమ్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాను, అంటే నువ్వు కొంతమంది తగ్గించి నాకు పేమెంట్ చేస్తున్నావు. సో ఈ పేమెంట్ కూడా నువ్వు పేమెంట్ చేసిన నీ దగ్గర ఉంటాయి, తీసుకున్న నా దగ్గర ఉంటుంది, దీని యొక్క రికార్డ్ అని చెప్పాడు. నెక్స్ట్, ట్రేడ్ డిస్కౌంట్. సో అంటే ఒక క్యాటలాగ్ ప్రైస్ కి సెల్లరు బయ్యర్ మధ్య జరిగే ఒక డిస్కౌంట్ ని ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. సో ఈ విధంగా సింపుల్ పట్టిక రూపంలో చెప్పాను అన్న. సో ఫస్ట్, క్యాష్ డిస్కౌంట్ అనేది రిసీవర్ అనేవాడు తీసుకుంటాడు ఇచ్చేవాడితో. ట్రేడ్ డిస్కౌంట్ అనేది కూడా సేమ్ అలాగే ఉంటుంది, క్యాటలాగ్ ప్రైస్ ని బట్టి తీసుకుంటాం. ఇది ఏదైతే అమౌంట్ నువ్వు పే చేయాలో, నువ్వు 500 పే చేయాలి, కానీ డిస్కౌంట్ ఈరోజు నేను 10% ఇచ్చాను, అప్పుడు నువ్వు 450 పేమెంట్ చేస్తావు. అంటే అమౌంట్ ఏం జరిగింది, డిడక్ట్ అయింది, తగ్గింది. ఇక్కడ కూడా క్యాటలాగ్ ప్రైస్ నుంచి తగ్గుతుంది. నెక్స్ట్, ఇట్ అక్కడ ద టైమ్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫ్ డెబ్ట్స్. నువ్వు డబ్బులు కట్టేటప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇది అక్కడ నువ్వు గూడ్స్ ని పర్చేజ్ చేసినప్పుడు జరుగుతుంది. ఇక నెక్స్ట్, క్యాష్ డిస్కౌంట్ జరగడం వల్ల టు ఇండ్యూస్ ద డెబ్టర్. అదేవిధంగా ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది రీటైలర్ సెల్ చేసేటప్పుడు ఏదైతే ఒక పదార్థాన్ని రీటైలర్ అనేది సెల్ చేస్తాడో అప్పుడు నీకు ప్రాఫిట్ వస్తుంది, దాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. ఇట్ ఈస్ రికార్డెడ్ సపరేట్లీ ఇన్ ద బుక్స్. నీ దగ్గర నా దగ్గర ఇద్దరి దగ్గర కూడా క్యాష్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు సపరేట్ గా రికార్డ్ అవుతుంది. ఇక్కడ నార్మల్ దిస్ హైయర్ దెన్ క్యాష్ డిస్కౌంట్ సేస్ 10%, 20%, 25. ఈ ట్రేడ్ డిస్కౌంట్లు ఇలా జరుగుతూ ఉంటాయి అని చెప్పాడు. సో వెరీ సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్, క్యాపిటల్ రిసిప్ట్స్ కి రెవెన్యూ రిసిప్ట్స్ కి మధ్య తేడా ఏంటని అడిగాడు. సో ఫైనల్ అకౌంట్స్ ఎప్పుడు కూడా ట్రై బ్యాలెన్స్ తో మనం ప్రిపేర్ చేస్తాం. దీని గురించి మనం ఫస్ట్ యూనిట్ లో మాట్లాడాం. ఈ ఐటమ్స్ అన్ని కూడా ట్రేడింగ్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ వచ్చి ఉంటాయి, అవన్నీ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాడు. సో ఇది డిసైడ్ అయ్యే ముందు నువ్వు అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని బుర్రలో ఉంచుకోవాలి అని చెప్తూ వచ్చాడు. ఆల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్ మస్ట్ బి టేకెన్ ఇన్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ఆల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్ టు ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లు ఇవన్నీ నువ్వు తీసుకోవాలా, తీసుకుని క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్ ఇవన్నీ తీసుకుని దీన్ని నువ్వు డివైడ్ చేయాలా. ఒకటి క్యాపిటల్ రిసిప్ట్ కింద, 2 రెవెన్యూ రిసిప్ట్స్ కింద. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే నువ్వు నీ ఫిక్స్డ్ అసెట్స్ మీద ఎంత అమౌంట్ రిసీవ్ చేసావు, ఈ బిజినెస్ మీద ఎంత అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసావు, నీ అకౌంట్ లోన్స్ కోసం ఎంత అమౌంట్ రిసీవ్ అయ్యింది, వీటన్నిటిని క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు.
ఈ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే నీ సేల్ ద్వారా నువ్వు ఎంత అమౌంట్ సంపాదించావు, నువ్వు సర్వీసెస్ ఇచ్చి ఎంత అమౌంట్ని సంపాదించావు, ట్రేడింగ్ ఆపరేషన్స్ లైక్ డిస్కౌంట్స్ ఇవన్నీ ఇచ్చి ఇంట్రెస్ట్ ఇచ్చి ఇవన్నీ నువ్వు ఎంత సంపాదించావు, ఇది రెవెన్యూ రిసిప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి. ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రతి అకౌంట్ కూడా సపరేటెడ్గా ఉంటుంది కరెక్ట్గా నీ అకౌంట్ బ్యాలెన్స్ చెప్పడం కోసం. సో ఇట్ ఫెసిలియేట్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, నీ చివరి అకౌంట్ చెప్పడం అంటే నీకు అసలు నువ్వు ఎంత లాస్ అయ్యావు ఎంత ప్రాఫిట్ గెయిన్ చేసావు అని చెప్పడానికి బ్యాలెన్స్ షీట్ను వాడతాం, మొత్తం ఒక దగ్గర కనిపించేస్తుంది. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఈచ్ అకౌంట్ వెదర్ ద డెబిట్ ఆర్ క్రెడిట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ ప్రాపర్లీ టు ద పర్స్పెక్టివ్ కాలమ్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఈ ట్రయల్ బ్యాలెన్స్ వల్ల నీ అమౌంట్ ఎంత డెబిట్ అయింది ఎంత క్రెడిట్ అయింది, సో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ప్రాపర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఎర్రర్స్ని డిటెక్ట్ చేయొచ్చు, బుక్స్లో ఉన్న ఎర్రర్స్ని. సో అదేవిధంగా రెక్టిఫై చేయొచ్చు వాటిని ఈ ఫైనల్ అకౌంట్స్ వల్ల. సరే, ఈ ట్రయల్ బ్యాలెన్స్ కొన్ని మెథడ్స్లో చేస్తాం. ఒకటి టోటల్స్ మెథడ్, రెండు బ్యాలెన్స్ మెథడ్. టోటల్స్ మెథడ్ అంటే ఈ మెథడ్ని గ్రాస్ ట్రయల్ బ్యాలెన్స్ మెథడ్ అని కూడా పిలుస్తారు. ఈ మెథడ్లో డెబిట్ సైడ్ అకౌంట్స్ అన్ని పోస్ట్ చేసి దాన్ని ట్రయల్ బ్యాలెన్స్కి యాడ్ చేస్తాం. క్రెడిట్ సైడ్ మొత్తాన్ని కలిపేసి దాన్ని యాడ్ చేస్తాం. దీన్ని టోటల్స్ మెథడ్ అంటారు. నెట్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఏం చేస్తామంటే ఈ మెథడ్లో లెడ్జర్ అకౌంట్స్ని బ్యాలెన్స్ మొత్తం ఫస్ట్ తీసుకుంటాం, తర్వాత డెబిట్ బ్యాలెన్స్ మొత్తాన్ని తీసుకుని పోస్ట్ చేసి అప్పుడు క్రెడిట్ సైడ్ ఎంత ఉంది డెబిట్ సైడ్ ఎంత మనీ ఉంది ఇదంతా చెక్ చేయడానికి నెట్ బ్యాలెన్స్ మెథడ్ అంటారు. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ని నీ బుర్రలో ఉంచుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇచ్చాడు, ఇది మెయిన్ పాయింట్. పర్టికులర్ డేట్ అనేది పర్టికులర్ పీరియడ్ అనేది నీకు గుర్తుండాలా, ఆ డేట్ ప్రకారమే నువ్వు ట్రయల్ బ్యాలెన్స్ షీట్ క్రియేట్ చేయాలి. ఆల్ అసెట్స్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇవన్నీ కూడా నీ దగ్గర ఒక లిస్ట్ ఉండాలా ట్రయల్ బ్యాలెన్స్ చేసేటప్పుడు. అదేవిధంగా ఆల్ లైబిలిటీస్ ఇన్కమ్స్, నీకు వచ్చిన డబ్బులు, నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు, నీకు లాభం వచ్చిన డబ్బులు, ఇవన్నీ కూడా ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ఈ కాలంలో నువ్వు ఖచ్చితంగా లిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ రిజర్వ్ ఫండ్స్, కొంత మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెడతారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ఈ ఫండ్స్లో మనీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో అవి కూడా నువ్వు ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ చేయాలి ఆ కాలమ్స్లో అని చెప్తూ వచ్చాడు. అంతేరా, ఏం లేదు, వెరీ సింపుల్ యూనిట్, ఒక్క 10 నిమిషాలు కూర్చుంటే వచ్చేస్తుంది. ఓకేనా? సో యూనిట్ కంప్లీట్ అయ్యాక థర్డ్ యూనిట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.